మొన్న మేము ఎక్కడో షూట్ చేస్తున్నాం, కడపలో షూట్ చేస్తున్నాం. నేనున్న గెస్ట్ హౌస్ పక్కన అక్కడ వర్క్ చేసే 200-300 ఫ్యామిలీస్ ఉన్నారు. ఒకరోజు రాత్రి షూట్ నుంచి వస్తుంటే ఎవరో అరుస్తున్నారు. మొత్తం చూస్తే ఒక 30-40 మంది పిల్లలు ఉండే. వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడి ఫోటో దిగుదాంరా అంటే అందరు హ్యాపీగా, అందరు నీట్గా ఫోటో దిగినాం. కానీ అక్కడ 40-50 కిడ్సే ఉండే, ఇంకా చాలా మంది కిడ్స్ ఉన్నారు. వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ మేము అంతా వస్తామన్నా అంటే ఓకే కమ్, నెక్స్ట్ డే లాస్ట్ డే ఆఫ్ షూట్, పొద్దున్నే రండి, నేను షూట్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నా అంటే నెక్స్ట్ డే నేను స్నానం చేసి షూట్కి బయలుదేరుతుంటే ఆల్రెడీ ఒక 50-60 కిడ్స్, ఒక 50 పేరెంట్స్ నీట్గా నిలబడి ఉన్నారు ఆర్గనైజ్గా. ఇట్లా నాకు చాలా ముద్దుగా అనిపించింది. నేను మెంటలీ ఏమనుకున్నా అంటే ఇప్పుడు 100 మంది ఉంటే ఇంత వైడ్ అయిపోతుంది కదా, నేను మధ్యలో నిలబడితే అందరితో ఫోటో రాదు, ఫస్ట్ ఇక్కడ వెళ్ళి నెక్స్ట్ అటు వెళ్ళి నెక్స్ట్ అటు వెళ్ళి అందరితో దిగితే అందరికి ఫోటోస్ అని నేను నా మనసులో అనుకుంటున్నా. అక్కడ వెళ్ళి నిలబడితే ఆల్రెడీ నాకు రైట్లో కొంచెం ఇట్లా డిస్టర్బెన్స్ కనిపిస్తుంది, ఇంత దూరం ఉన్నామని. నేను చెప్పిన నేను ఈ ఫోటో దిగంగానే నేను అటు వస్తా, తర్వాత ఇటు వస్తా అని. ఇట్లా నిలబడ్డా, పిల్లలందరూ అట్లనే ఉన్నారు. పేరెంట్స్ ఫోన్లు తీసుకొని నూకుడు స్టార్ట్ చేసి ఇక్కడక్కడ వీళ్ళందుకి వాళ్ళందుకి, పక్కనే ఒక ఆంటీ వచ్చింది, ఇక్కడ ఇంకొకరు వచ్చిండ్రు. ఇట్లా వచ్చేసరికి నెమ్మదిగా పిల్లలు చూసి వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు. అక్కడ ఎంత డిస్టర్బెన్స్ అయిపోయిందంటే నేను ఫోటో ఇచ్చి నెక్స్ట్ రష్మిక రావాలి ఫోటో ఇవ్వడానికి. ఆ నూకులాటలో ఒక ఆవిడ కింద పడ్డది, ఆవిడ్ని పైకెత్తి ఇంకా నేను అటు నుంచి వెళ్ళిపోయినా. And I felt so disturbed that for the first 10 minutes while the parents were doing this, the kids were all so well behaved. And after seeing 5 minutes all the parents pushing around and doing this, పిల్లలు అట్లా స్టార్ట్ చేసిండ్రు. నేనేమనుకున్నా ఇంకా పేరెంట్స్ కొద్దు, పిల్లలతోనే ఫోటో దిగుతాను, పిల్లల వరకు వెళ్తే అన్నా అని వాళ్ళు స్టార్ట్ చేసేసిండ్రు. అరే ఇట్లా ఎవ్వరికి ఇయ్యలేమరా ఫోటో ఇట్లా అని ఇంకా నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. బట్ దట్ వాజ్ అ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫర్ 30 seconds వాళ్ళ పిల్లలందరూ చూస్తున్నారు ఏం జరుగుతుంది. ఓకే మనం ఇట్లా వెళ్ళకపోతే ఫోటో రాదేమో, మనం కూడా ఇలా చేయాలేమో, మన ఫోన్లు తీయాలేమో అని ఇక్కడ పెద్దల్ని చూసి వాళ్ళకి అలవాటు వచ్చింది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ హౌ మనం పెద్దల్లా మనం ఎట్లా కండక్ట్ చేస్తామో, మనం ఎట్లా బిహేవ్ చేస్తామో. ఎందుకంటే నో దట్ ఎవ్రీ వర్డ్ వీఆర్ సేయింగ్, మనం మాట్లాడే ప్రతి మాట, మన బాడీ లాంగ్వేజ్, మన బిహేవియర్, మనం మన 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 వైఫ్తో ఎట్లా మాట్లాడతామో, మన పేరెంట్స్తో ఎట్లా మాట్లాడతామో, పిల్లలతో ఎట్లా మాట్లాడుతున్నామో ఎగ్జాక్ట్